గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకుంటుంది? పురాణాలలో శబి చక్రవర్తి గురించిన కథను విన్నాం. ఒక పావురాన్ని రక్షించడం కోసం తన తొడను కోసి ఇచ్చిన శబిని గొప్ప దాతగా గుర్తిస్తారందరు. ఆ శబి చక్రవర్తి తలుచుకుంటే తన రక్తం చిందించకుండానే ఆ పావురాన్ని రక్షించేవాడేమో. కానీ తానే త్యాగాన్ని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, తన ధర్మాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దేనికైనా వెనుకడుగు వేయకపోవడమే ఆ శబి చక్రవర్తి చరిత్ర నేర్పే పాఠం. అలాంటి మరో పాత్రే మహాభారతంలో కూడా కనిపిస్తుంది. ఆ పాత్ర పేరే మయూర ధ్వజుడు. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధ యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకరిద్దరు ధైర్యం చేసినా పాండవులతో యుద్ధం చేసి నిలవలేకపోయారు. ఆ విధంగా ఒక్కొక్క రాజ్యము పాండవుల పాదాక్రాంతమవుతూ వచ్చింది. ఇంతలో యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు శ్రీకృష్ణుడి పరమభక్తుడైన మయూరధ్వజుడనే రాజు. అపర పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు కూడా ఈ తండ్రికి తగినవాడే. అలాంటి తామ్రధ్వజుడు మణిపురానికి రక్షగా ఉన్న సమయంలో యాగాశ్వం ఆ రాజ్యంలోకి ప్రవేశించింది. తామ్రధ్వజానికి పాండవుల మీద, వారి ధర్మ ప్రవర్తన మీద గౌరవం లేకపోలేదు. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పోరాడకుండా లొంగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆ యాగాశ్వాన్ని బంధించి వేశాడు. నిరాఘాతంగా సాగిపోతున్న తమ అశ్వమేధ యాగానికి అడ్డంకి ఎదురొచ్చేసరికి పాండవులకు ఎక్కడలేని కోపం వచ్చింది. సకల సైన్య సమేతంగా వారంతా తమ అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆశ్చర్యంగా వారందరూ కలిసి పోరు సలిపినా కూడా ఆ తామ్రధ్వజుని ఓడించలేకపోయారు. వారి మీద పైచేయి సాధించిన తామ్రధ్వజుడు టీవీగా ఆ అశ్వాన్ని తనతో పాటు తీసుకుపోయాడు. జరిగిన సంఘటనతో ధర్మరాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ రాత్రి కృష్ణుడు దగ్గరికి చేరుకుని ఉపాయం సూచించమంటూ అర్థించాడు. దానికి కృష్ణుడు తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవడం అయ్యే పని కాదని, కాబట్టి అతన్ని అడ్డు తొలగించుకునేందుకు ఓ ఉపాయాన్ని సూచించాడు. కృష్ణుడు సూచించిన ఉపాయం మేరకు మరుసటి రోజు ఉదయం వారిరువురు బ్రాహ్మణ వేషాలను ధరించి ఆ మయూరధ్వజుని అంతఃపురానికి చేరుకున్నారు. తన కళ్ళ ఎదురుగా ఉన్న విప్రువులిద్దరినీ చూసిన ఆ మయూరధ్వజుడు సంతోషంగా వారిని ఆహ్వానించి క్షేమ సమాచారాలను తెలుసుకున్నాడు. అలా అడగడమే ఆలస్యం. రాజా, మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు. మేమొక అడవి గుండా మీ రాజ్యం వైపు వస్తుండగా ఒక సింహం ఇతని కుమారుడిని పట్టుకుంది. పైగా అతడిని విడిచిపెట్టాలంటే ఒక షరతుని సైతం విధించింది అన్నాడు విప్రుని వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు. ఆ షరతేమిటో చెప్పండి, తప్పకుండా తీరుద్దామన్నాడు మయూరధ్వజుడు. మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతాడన్నదే ఆ షరతు అని చెప్పాడు కృష్ణుడు. ఆ మయూరధ్వజుని వంక అలా చూస్తూ కృష్ణుని మాటలకు మయూరధ్వజుడు తొనకలేదు సరికదా. అయ్యో, అదెంత భాగ్యం! మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతుందంటే అంతకంటే ఏం కావాలి? తక్షణమే ఆ షరతు తీరుద్దాం, ఉండండి అంటూ తన శరీరంలో సగభాగాన్ని కోసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. సేవకులు మయూరధ్వజుని ఆదేశాల ప్రకారం అతని శరీరంలోని సగభాగాన్ని ఛేదిస్తున్నారు. ఇంతలో ధర్మరాజు ఒక విషయాన్ని గమనించాడు. మయూరధ్వజుని ఎడమ కంట కన్నీరు కారుతూ ఉండడాన్ని గమనించాడు. వెంటనే, రాజా, ఈ దానం ఇవ్వడం మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు కదా అన్నాడు. దానికి మయూరధ్వజుడు, ఓ విప్రవోత్తమ, దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదు ఇది. నా కుడి భాగం ఎవరికో ఒకరికి ఉపయోగపడిందే కానీ ఎడమ భాగం ఏ ఉపయోగం లేకుండానే నాశనం అయిపోతుంది కదా అన్నదే నా ఆవేదన అన్నాడు మయూరధ్వజుడు. ఆ మయూరధ్వజుని జవాబుకు ధర్మరాజులు నివ్వెరబోయారు. అతని ధర్మ నిరతిని పరీక్షించేందుకే కృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించారు. కృష్ణుడు సైతం మయూరధ్వజునికి తన నిజరూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థతపరిచాడు. మయూరధ్వజ, నీ వ్యక్తిత్వం నిరుపమానం. నీకేం కావాలో కోరుకో అంటూ చిరునవ్వులు చిందించాడు ఆ పరంధాముడు. అప్పుడు మయూరధ్వజుడు, కృష్ణ, ఈ శరీరం నశించిపోయినా కూడా నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నాడు. ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందు నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తర్వాతనే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని స్వార్థకం చేసుకుంటారు అంటూ సెలవిచ్చాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పటి నుండి ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందర ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారి చూపుతూ, ఉత్సవాలకు ఆరంభాన్ని అందిస్తూ, దైవానికి నిలువెత్తు కీర్తి పతాకగా నిలిచే ఆ ధ్వజస్తంభం మయూరధ్వజుని వ్యక్తిత్వానికి ప్రతిరూపం. అందుకే ఆలయాలకు వెళ్ళిన అందరం కూడా ముందుగా ఆ ధ్వజస్తంభానికి 2 చేతులెత్తి మొక్కుకుంటాం.